నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం సిట్ అధికారులకు అనుమతి ఇవ్వడం. మరి ఇదే అంశం పైన ఈ రోజు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి ప్రవర్తించిన తీరును ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వం అనుమతించడం సరికాదని, వందల ఏళ్ల నుంచి తమ కుటుంబం సంపాదించుకుంది, కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఇవి అని చెప్పి చెవిరెడ్డి చెప్తున్నారు. ఏంటి నిజంగానే కష్టపడి సంపాదించుకున్నారా? మరి అన్యాయంగా సిట్ అధికారులు జప్తు చేయడానికి ప్రభుత్వం అనుమతిని కోరారా? మరి ఇప్పుడు ఏంటి కోర్టులో ఆయన ప్రవర్తించిన తీరుని కానివ్వండి, మరి నిజంగానే ఈ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర లేదా? నిజంగానే అన్యాయంగా తన ఆస్తులను జప్తు చేయడానికి చూస్తున్నారా? ఏం చెప్తారు మీరు? ఏదో కథ ఒకటి గుర్తొస్తాను. ఏదో ఒక ఇంట్లో బాగా బలిసిన పందికొక్కు, ఆ రైతు ఏమో ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని ఎలా పట్టుకోవాలని కొట్టబోతాడు. కొట్టిన ప్రతిసారి తప్పించుకుని పారిపోతా ఉంటది. అసలు ఏం చేయాలి, ఇది ఇంత యాక్టివ్గా ఉంది, ఈ పందికొక్కుని ఎలా కొట్టాలి అని అతను ఆలోచిస్తూ చివరికి అది ఎక్కడ పెట్టింది ఈ సంపాదించిన సొమ్మంతా అని ఎతుకుతాడు ఇంట్లో. ఎత్తితే ఎక్కడో భూమిలో ఒక కలుగులో పెట్టింది. మొత్తం బియ్యము, పప్పులు, కందిపప్పు ఇదంతా తీసుకుపోయి అక్కడ దాచుకుంటాం. వెంటనే ఆ కలుగు అంతా తవ్వేశాడు. తవ్వేసేసరికి ఆ ఎలుకంట పడిన నీరసపడిపోయింది. అంటే ఏంటి, ఒక దెబ్బకి అది ఇంతకుముందేమో ఏమో దూకుతూ అటు ఇటు పరిగెత్తింది కాస్త ఇప్పుడేంటి స్లోగా వెళ్తాను. స్లోగా వెళ్తుంటే పట్టుకున్నాడు, పెట్టి కొట్టాడు, చచ్చింది. అంటే ఏంటి, కలుగులో బియ్యము, పప్పులు ఇది ఉన్నంత వరకు ఏమో అసలు ఆ పందికొక్కుని పట్టుకోగలిగాడా? కలుగు తవ్వేయంగానే తన ఆహారం అంతా బయటపడిపోయింది, తను కూడబెట్టిందంతా పోయింది, తను దోచుకున్నదంతా పోయిందని ఏమైపోయింది, వీక్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇవాళ ఏసీబీ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే అవుట్ బస్ట్, నేను కష్టపడి సంపాదించుకున్నాను, వందల ఏళ్లుగా నాకు సంక్రమించిన ఆస్తులు ఎలా జప్తుకి ప్రభుత్వం అనుమతిస్తుందని ఆయన వాపోయాడంటే నాకు టపక్కమని ఆ కథ గుర్తొస్తాను. ఇప్పుడు ఇవాళ ఈ ఆస్తులు ఇదంతా మరి అనుమతి, ఆమోదం లేకపోతే జప్తు అనగానే ఒక్కసారిగా నీరు జారిపోయాడా? ఏంటి ఈయన కష్టం? చెప్పు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కష్టపడి సంపాదించాడో తిరుచానూరు అర్చకుడి భార్యను అడుగుదామా? ఎవరైనా పేరు ఏదో ఉంది, రేణుక అంట. అరే అర్చకుడు కదా. జనరల్ గా ఎవరైనా సరే ఇప్పుడు బ్రాహ్మణులు, వైశ్యులు వాళ్ళేంటి బలహీన వర్గాలు, వాళ్ళ సొమ్ము మనం ఎవరు అంటుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ ఉసురుకి పవర్ ఎక్కువ. నేను చూశాను కదా, రాజకీయ నాయకులందరూ కూడా ఏంటంటే వాళ్ళ జోలికి వెళ్తారు. వాళ్ళ ఆస్తులు కబ్జా చేయాలని చూస్తే ఏముంది, వాళ్ళు పాపం ఏం చేస్తారు, మౌనంగా శపిస్తారు. ఆ శాపాలకి మరి వాళ్ళు బలవుతారు. ఇప్పుడు ఆ రేణుక శాపమే ఇవాళ భాస్కర్ రెడ్డి జైల. అంటే ఏంటంటే 3 ఎకరాలంట ఆ తిరుచానూరు అర్చకుడికి సంబంధించింది. వెంటనే ఏం చేశారు, మాకు అమ్మమ్మన్నారు, కబ్జా చేశారు. ఎంత ఇచ్చారో తెలుసా? 3 లక్షలు ఇచ్చారట. దాని విలువ ఎంతో తెలుసా? 30 కోట్లు. ఎక్కడ 30 కోట్ల భూమి 3 లక్షలు ఇస్తారా? 3 ఎకరాలు 3 లక్షల. అది తిరుపతి పక్కనే తిరుచానూరు అర్చకుడికి సంబంధించింది. అలాగేదో టెంపుల్ నుంచి వచ్చి ఉంటుంది, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. అంటే ఈయన నేను కష్టపడి సంపాదించాను అంటే అదంతా సిఎంఆర్ ఇన్ఫ్రా. ఏంటది? సిఎంఆర్ ఇన్ఫ్రా. ఆడిట్ అదంతా బయటకు తీస్తే బయటకు వస్తున్నాయి అన్ని కూడా. చెవిరెడ్డి ముండ్రెమ్మ, రోసమ్మ ఏదో ఉంటుంది, రోసిరెడ్డి, వాళ్ళ ఇన్ఫ్రా, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టినట్టున్నాడు. ఇప్పుడు ఇతనేంటి, నేను కష్టపడి సంపాదించానంటే ఈయన కష్టం ఏంటో అరవిందో వాళ్ళని అడుగుదామా? లేకపోతే ఆ గూడూరు, అక్కడ 300 ఎకరాలు ఏమో కొన్నట్టున్నారు. ఏదో వెందోడు అనే గ్రామంలో ఇప్పుడు ఇవాళ కొన్నాడు, కొన్న వెంటనే అరవిందోకి అమ్మేశాడు. అదేదో ఒక 65 కోట్లు ఏమో మరి మార్కెట్ వాల్యూ. అదేంటి ఇంకా అసలు మామూలు వాల్యూ అయితే మరి 350 కోట్లు ఉంటుందేమో.
ఆ? దానికి ఇతనికి 13 కోట్లు వచ్చింది కమిషన్. అంటే 13 రోజుల్లో 13 కోట్లు ఎలా సంపాదించాలి చెప్పు? ఎంత కష్టపడితే వచ్చుంటాయి రోజు ₹1,00,00,000. కష్టపడి రియల్ ఎస్టేట్ చేశానంటే నవ్వు వస్తుంది అంతే. రియల్ ఎస్టేట్ కష్టపడి చేస్తారా? ఆ? రియల్ ఎస్టేట్ అంటే అది భూము మామూలుగానే ఎప్పుడో భూములు కొని వదిలేస్తే అయ్యో రేట్లు పెరిగితే లాటరీ. ఆ? ఈయన నేను కష్టపడి సంపాదించాను, లిక్కర్ వ్యాపారానికి నాకు సంబంధం లేదంటాడు, అమ్మ తోడంటాడు. ఆ? మా నాన్న చచ్చిపోయాడు లిక్కర్కే, మా తమ్ముడు చచ్చిపోయాడు లిక్కర్కే అంటాడు. ఆ? ఇతను విశాఖపట్నంలో ఋషికొండ అడిగితే చెప్పదు అసలు విషయం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దానిపైన ఇంతవరకు దృష్టి పెట్టలే మరి. ఉం? ఇది విశాఖపట్నానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏంటి సంబంధం? విశాఖపట్నంలో 1000 కోట్లు కొల్లగొట్టాడని మీడియాలో కథనాలు. ఇప్పుడు మనం మాట్లాడేదంతా మీడియాలో వచ్చిన కథనాలు మనం చదివినయే కదా మనం చెప్తాంది. ఆ? అంటే 1000 కోట్లు ఋషికొండ ఇంటి కొల్లగొట్టారు, గుండు కొట్టారు. మొత్తం ఆ గ్రావెల్ ఉందో చూసావా? ఏది ఆ కంకర, ఆ పగలగొట్టిన రాళ్ళు, ఇదంతా ట్రాన్స్పోర్ట్ ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ అన్నమాట. మొత్తం ఈయనే ఎవరికి అమ్మాలి, ఎవరికి ఇది చేయాలి, రోడ్లకు ఎంత వాడాలి. ఆ? మొత్తం దగ్గర దగ్గర మరి అది 1000 కోట్లు అంట. ఏది చెప్పండి. అక్కడ గ్రావెల్ తవ్వకాలు, లేకపోతే ఆ కంకర, అక్కడ మట్టి, ఇసుక, వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ ద్వారానే. కష్టపడి తవ్వాడా మనమేమో సార్? ఆ? కష్టపడి తవ్వాడు, కష్టపడి ట్రాన్స్ఫర్ చేశారంటారు అవన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇతను కష్టపడతాడు, మామూలుగా అయితే కష్టపడ్డు. అంత ముందు మరి నీ ఆస్తులు మరి ఎలా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తుడాని అడ్డం పెట్టుకుని తుడా భూములు 350 కోట్లు సొమ్ము చేసుకున్నారు. 350 కోట్లు తుడాకు సంబంధించినటువంటి విలువైన భూములు అమ్మకాల ద్వారా వచ్చిన వాటితో తన గ్రామంలో ఒక పార్క్ కడతాడు, ఒక టెంపుల్ కడతాడు. ఆ? మొత్తం దగ్గర దగ్గర ఒక 75 కోట్లు దాంట్లోనే వీళ్ళు స్వాహా చేశారని. దానిపైన మరి ఎంక్వైరీ జరగాలి. ఇంకా తుడా మీద ఇంకా ఎంక్వైరీ బిగిన్ చేయలేదు. ఇదంతా కేవలం ఏంటి, ఇప్పుడు అతను జైల్లో ఉన్నది మద్యం. ఇప్పుడు ఆ లిక్కర్ కి సంబంధించిన కేసులోనే కదా. ఆ? అవును ఆ సార్. ట్రాన్స్పోర్ట్ అట్టపెట్టెలు. ఆ? ఇతను ఆ తాడేపల్లి డెన్ నుంచి తరలించటం, హైదరాబాద్ డెన్ నుంచి తరలించటం, ఈయన తుడా వాహనాల్లో వీళ్ళ డ్రైవర్ పట్టుకుంటే బయటపడింది. ఇతని యొక్క సెక్యూరిటీ అతను ఎవరు గన్మెన్, ఆ గిరి చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఆ? అవును. అసలు ఏంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి అండతో, రాజారెడ్డి శిష్యరికంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని నువ్వేమైనా అంబానీగా, ఆ? ముఖేష్ అంబానీ, లేకపోతే నువ్వేమైనా అదానీవా? ఆ? అంటే రాజకీయ కుబేరులు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే జనం నవ్వుకుంటున్నారు. ఏది నా కష్టం నా కష్టం అంటే అదే ఇందాక చెప్పిన స్టోరీ గుర్తొస్తుంది. ఆ ఇల్లుక ఆ సార్, పందికొక్కు. ఇక్కడ ఒక అంశం సార్, ఓన్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులకు జప్తును ఆదేశిస్తేనే ఈ విధంగా అవుట్ బస్ట్ అవుతున్నారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కామ్లకి అక్రమాస్తులే కానివ్వండి, ఇప్పుడు తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసినటువంటి స్కాముల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల జప్తులకు ఆదేశిస్తే పరిస్థితి ఏంటంటారు? అంటే జగన్ కూడా ఇలాగే కన్నీళ్లు పెట్టుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి కూడా నా కష్టం అని అంటాడా? అదే ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించింది జప్తు చేశారంటారా? అంటే జగన్ అవుట్ బస్ట్ కాడు, మనం అవుట్ బస్ట్ అవ్వాలి. మనం బరస్ట్ అవ్వాలి. జనం బరస్ట్ అవడం తప్ప జగన్ ఎందుకు బరస్ట్ అవుతాడమ్మా? అతను ఏంటి, అతను మామూలు వ్యక్తి. అంటే ఒకటి నవ్వుకుంటాడు, అతను అతను ప్రతిదానికి నవ్వుతుంటాడు. అవును ఏది సార్. ఆ నవ్వు వెనుక మనం వెటకారం మనం అందరికీ తెలిసిందే కదా. ఆ? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన ఆస్తులు బోర్డు జప్తు చేశారు. ఉమ్. ఆయన ఏమన్నా కన్నీళ్ళు పెట్టుకుంటాడా? ఆయన ఏమన్నా మరి ఇట్లా అవుట్ బస్ట్ అవుతా? అసలు ఆయన వెళ్ళనే వెళ్ళడు, కోర్టుకే వెళ్ళడు కదా. నిన్న అవును కూడా సార్. ఏదో పాపం ఆయన ఎవరు నాంపల్లి సిబిఐ కోర్టు ఆయన ఎవరిన మిమ్మల్ని చూసి 6 ఏళ్ళు అయింది ఒకసారి వచ్చి కనపడి వెళ్ళండి అనేది అడిగినట్టున్నాడు పాపం. అందుకని ఆయన ఫేస్ చూపించడానికి వెళ్ళినట్టున్నాడు. అటెండెన్స్ కూడా రికార్డ్ చేసి వెంటనే వెళ్ళిపోయాడు కదా. ఏదో 20 నిమిషాలు 25 నిమిషాలు ఉన్నాడు అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, లేకపోతే ఇతనెవరు భూమన కరుణాకర్ రెడ్డి, ఒక్క తిరుపతి నేపథ్యంలో
ఉమ్, పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అమ్మ. ఉం? అక్కడికి వెళ్ళి స్వామి వారికి నిలువు దోపిడీ ఇచ్చే భక్తులను చూశాం కానీ స్వామినే నిలువు దోపిడీ చేసే అపర భక్తులను ఇప్పుడే చూస్తున్నాం. చూస్తుంది. ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఈ బూది పెడతాడంట, ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఆ మంచి బొట్టు పెడతాడంట భూమన కరుణాకర్ రెడ్డి, ప్రెస్ మీట్ దిగిపోగానే జరిపేస్తాడంట. అదేమంటే అతను పోయి అఖిలాండం దగ్గర కర్పూరం అర్పుతానంటాడు. ఉం? అతను ఒక గోశాల కడతాడు, ఇతను ఒక గోశాల కడతాడు. ఉం? ఆయన ఒక గుడి కడతాడు, ఈయన ఒక గుడి కడతాడు. గుడి మాటున గోశాలని అడ్డం పెట్టుకుని జనం కళ్ళు కప్పటం వీళ్ళకి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు. అందరూ మాలలు వేస్తారు తెలుసా. చెవిరెడ్డి ఒక మాల వేస్తాడు, భూమన కరుణాకర్ రెడ్డి మనకు తెలిసిందే. అసలు ఆయన అసలు సంస్కృత మామూలు ఉపనిషత్తులే బోధిస్తాడు. లేకపోతే ఆయన శైవమాల. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు రామచంద్ర శివభక్తుడు అంటాడు. అంటే ఇప్పుడు అడవుల కబ్జా, కష్టపడి మరి ఆయన అడవులు కబ్జా చేస్తే మీరు ఎలా జప్తు చేస్తారు చెప్పు. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి వీడియో తీశాడు. అంటే ఇప్పుడు 75 ఎకరాలు మరి నా కష్టంతో నేను కబ్జా చేశానంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ఏర్పేడు దగ్గర చుట్టూ పారిశ్రామిక వాడ, ప్రభుత్వ భూములే, మధ్యలో పెద్దిరెడ్డికి వస్తుంది ఈ పట్ట. అదేమంటే నా కష్టం అంటారు. వీళ్ళ కష్టం మామూలు కష్టం కాదన్నమాట. పాపం ఇప్పుడు వచ్చిన కష్టం పగాడి కూడా వద్దంటావా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఏంటి ఎంతమంది పేర్లు చెప్పాను నువ్వు గుర్తుపెట్టుకోవట్లా? నలుగురు. నలుగురిని మహాభారతంలో ఏమంటారో చెప్పు. చతుష్టయం. ఏంటది? దుష్ట చతుష్టయం అంటారా? తిరుమల తిరుపతి చుట్టూ చేరిన ఈ దుష్ట చతుష్టయం ఇప్పుడు ఆ స్వామివారే వీళ్ళంతు తెలుస్తున్నాడా? అది మనకు తెలియదు. ఏది ఇవాళ భక్తులు లేకపోతే ఏడుకొండల వాడు అంటే ఇవాళ అవకాశం ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి కన్ను మిన్ను కానకుండా బలహీనులు, ఏంటి ఏమి చెయ్యలేని వాళ్ళు, అశక్తులు, వాళ్ళ ఆస్తులు కబ్జా చేస్తే ఏంటి ఇదే పరిస్థితి అన్నమాట. వాళ్ళ కన్నీళ్లే వీళ్ళ పాలిట శాపాలు అవుతాయి. ఇప్పుడు వీళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు కరిగిపోతారా? వీళ్ళకి ఓట్లేస్తారా? ఎందుకో భాస్కర్ రెడ్డి ఇంత నటిస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఏం లేదు. ఈ కన్నీళ్లు కొద్దిగా దాచుకుంటే ఈ నటనంతా ఇంకా చూపించాల్సిన టైం ఇంకో 2-3 ఏళ్ళు ఉంది. మళ్ళీ అప్పుడు ఎట్లా? అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అసలు కోర్టులో హాజరుపరిచే ముందు కానివ్వండి, లేదంటే జైలుకి తీసుకెళ్లేటప్పుడు కానివ్వండి, చెవిరెడ్డి చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి యాక్షన్ ఏంటంటారు? అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి స్కూల్ కదా, మరి ఆయన చెప్పే పాఠాలన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు మామూలుగా నటిస్తారా? ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఇంకా వెగటేసిపోయి ఈ వైసీపీ నాయకుల నటన చూసి చూసి జనానికి వెగటేసిపోయింది. కాబట్టి అసలు జనం ఎవరు వీళ్ళని పట్టించుకోవట్లేదు. కాకపోతే మరి జనం ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి కంటే? డబ్బు. ఇప్పుడు డబ్బు వెదజల్లాడు, ఏముంది, ఆయన ఏదో కూలీకి పిలిచాడు కాబట్టి వెళ్తారు, అక్కడికి వెళ్ళి నుంచుంటారు, కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకటి కోర్టు దగ్గర అంతమంది జనం వచ్చారు, నన్ను బిల్డప్ ఇచ్చారు, తెగ చూపించారు సాక్షిలో. కోర్టు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? మళ్ళా ఆయన ఇంటి దగ్గర నుంచి లోటస్ పాయింట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వచ్చి మిథున్ రెడ్డితో కలిసి మరి వెళ్ళాడు. ఎక్కడికి? బెంగళూరు స్పెషల్ ఫ్లైట్లు. అప్పుడు ఉన్నారా? ఇప్పుడు కొత్త అంశం ఒకటి వచ్చింది. మిథున్ రెడ్డి ఆయన కలిసి బెంగళూరు స్పెషల్ ఫ్లైట్ లో ఎందుకు వెళ్ళారు? ఏం మాట్లాడుకున్నారు? ఏంటి హితబోధ ఏం చేశాడు మిథున్ రెడ్డికి? పార్లమెంట్ లో బాగా మాట్లాడాలని చెప్పాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి మంతనాలు ఏం చేసి ఉంటారు స్పెషల్ ఫ్లైట్ లో? ఈ కేసుల గురించి, లేకపోతే ఈ లాయర్ల ఫీజుల గురించి ఏ విధంగా బయటపడాలనా? లేకపోతే మళ్ళా ఈసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో లెక్చర్ ఇయటానికి వెళ్తున్నాడా మిథున్ రెడ్డి? ఒకటి మాత్రం వాస్తవం, జనం కన్నెర్ర చేస్తే మరి ఏ విధంగా
మిడతల్లాగా నాయకులు మారిపోతారు అనడానికి మొన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నమాట. జనం కన్నెర్ర చేయించే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇల్లు తినొచ్చు అమ్మా, తినటం ఇప్పుడు ఎవడు తినకుండా ఎవరు సేవలు చేయరు. రాజకీయాల్లోకి వచ్చిందే ఇవాళ తినటానికి, సేవ చేయడానికి రాజకీయం వచ్చాము అనేది గతంలో మాట. ఇప్పుడు దోపిడీకే రాజకీయంలోకి వస్తున్న నేపథ్యంలో ఎంత తింటావు? ఏదో కొద్దిగా వాడు వదిలేసింది తిన్నామంటే అర్థం, జనం పెట్టింది తిన్నామంటే అర్థం. జనాన్నే తినేస్తే వీళ్ళు అది చేసిందనమాట. వీళ్ళు మొత్తం జనాన్నే నంజుకు తినేశారు. దాని ఫలితం ఇప్పుడు ఈ పరిస్థితి అనమాట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.